నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు నిపుణులు నర్రా రామకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్, దాదాపు వారం నుంచి సోషల్ మీడియాలో ఒకటే టాపిక్ ట్రెండింగ్, గరికపాటి నరసింహారావు గారు. ఆయన మొదటి భార్య బయటకు వచ్చి చేసిన వ్యాఖ్యలు వీడియో వైరల్ అవటం, దానిపైన రకరకాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వీడియో పైన ఆవిడ స్పందించిన తీరు కానివ్వండి, ప్రీవియస్ చేసిన వీడియోస్ కానివ్వండి, అన్నీ మీకు ఐడియా ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటి అసలు దీనిపైన? కనిపించేదంతా నిజం కాదు, నిజం కనిపించదు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇది జరుగుతూనే ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఒక మనిషి గురించి అంటే మీ గురించి మీకంటే ఎక్కువ ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు కదా. అదే రకంగా ఆయన గురించి ఆయనకే ఎక్కువ తెలుస్తుంది. ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన గతంలో జరిగిన విషయాలన్నీ కూడా ఆయన ఏ ఉద్దేశంతో చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశాడు, ఇది భార్యని ఇట్లా వేరే వాళ్ళ భార్యని ఆయన విడాకులు ఇప్పించి తీసుకున్నారని చెప్తున్నారు ఆమె. అందరూ సోషల్ మీడియాలో అదే జరుగుతూ ఉంది. కానీ ఒకటి ఏంటంటే, మనం ఏదైతే ఆలోచించామో అది మాట్లాడాలి, ఏదైతే మాట్లాడామో అది ఆచరించాలి. జనరల్గా నాకైతే గరికపాటి నరసింహారావు గారి విషయంలో అది కనిపించదు. అంటే ఏ విషయంలో కనిపించదు? ఏ విషయంలో ఆయన చెప్పేది ఎలా ఉంటుందంటే, ఆయనకి ఏదైతే నచ్చిందో అది అందరి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారనుకుంటాను నేను. అంటే నేను వాస్తు సిద్ధాంతిని కాబట్టి, వాస్తుశాస్త్రం కాబట్టి, ఆయన వాస్తు మీద గతంలో ఒక కామెంట్ చేశాడు. ఆయన ఏమని చేశారు సార్? వాస్తు లేదు, వాస్తు జ్యోతిషం ఏం లేదని చెప్పాడు. అంటే నువ్వు చెప్పిందే ఉందా అక్కడ? నువ్వు చెప్పేదే నువ్వు చూసి వచ్చావు దాన్నంతా. శాస్త్రం నువ్వు కూడా గ్రంథాలు చదువుకొని వాటిలో నుంచి విషయాన్ని నువ్వు విషయ పరిజ్ఞానం నేర్చుకొని, నువ్వు శ్లోకాలు నేర్చుకొని, పద్యాలు నేర్చుకొని, వాటి తాత్పర్యాలు నేర్చుకొని, వాటి భావాలని నువ్వు చెప్తున్నావు, అందరికీ వినసొంపుగా చెప్తున్నావు. కానీ నువ్వు వినసొంపుగా చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళ మనోభావాలని, వృత్తుల యొక్క మనోభావాలను దెబ్బతిని తీసే విధంగా నువ్వు మాట్లాడకూడదు. అంటే మేము వ్యక్తిగతంగా మేము స్పందించాల్సి వచ్చిన సమయం వచ్చింది కాబట్టి స్పందిస్తున్నాం. సరే, ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన తప్పులు జరిగినాయి. ఆయన చెప్పేటప్పుడు దాదాపుగా స్త్రీల గురించి నాకు తెలిసి ఎక్కడా కూడా పాజిటివ్గా చెప్పినట్టు ఎప్పుడు కనిపించదు. ఎక్కువగా నెగిటివ్గానే చెప్తుంటారు ఆయన. అంటే నేను ఇంతకుముందే నేను ఒక వీడియో చూశాను. ఆయన ఒక ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో భార్యాభర్తలు ఇద్దరిని పెళ్లి చూపుల గురించి, మీ పెళ్లి చూపులు ఎలా జరిగినాయి అని చెప్పి ఒక వీడియో చేస్తే, అందులో ఆమె ఏం చెప్పిందంటే, మీకు యాంకర్ అడిగారు, ఆమెను అడిగితే, భార్యను అడిగితే, మీ పెళ్లి చూపులు ఎలా జరిగినాయి అంటే ఏం మాట్లాడుకున్నారంటే, నీకు ఏమి ఇష్టం అని అడిగాడంట ఆయన. దేవుళ్ళ విషయంలో ఎవరు ఇష్టం? నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం, అంతకుమించి రాముడు అంటే ఇష్టం అని చెప్పారంట. వెంటనే ఆయన నేను శ్రీరామచంద్రుడినే అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడంటే, శ్రీరామచంద్రుడికి అందరూ ఎందుకు మెచ్చుకుంటారంటే, స్త్రీలందరూ కూడా ఏకపత్ని వ్రతులు అనే ఉద్దేశంతో మెచ్చుకుంటారు. కానీ అది కాదు ఆయన మెయిన్. ఆయన పరిపాలన దక్షత, ఆయన ఒక రాజుకుండ లక్షణాన్ని ఉన్నాయి కాబట్టి ఆయన అందుకే అంత గొప్పవాడయ్యాడు. ఇది ఒక్కటేం కాదు. ఆ రోజుల్లో ప్రతి మనిషి 3-4 పెళ్ళిళ్ళు చేసుకునేవాడు. ఇక్కడ ఇలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి దాన్ని ఇష్టపడేవాళ్ళు ఏకపత్ని వ్రతులు అని చెప్పేసి. అంటే అక్కడ ఆయనకు లోపల వచ్చేసరికి ఆయన తప్పు చేసిన విధానం కనిపించింది నాకు. అది అంటే అంతకుముందు మ్యారేజ్కి ముందు ఆయన సమర్థించాల, ఇండైరెక్ట్గా ఆయన లోపల భావం ఆయన బయటకు వచ్చేసింది. అది అంటే తప్పేం కాదు అనే ఉద్దేశంతో. అదే రకంగా గతంలో ఏం జరిగిందనేది కొన్ని విషయాలు మనం చూస్తుంటే, ఆమె చెప్పింది కానీ మొదటి భార్య అని కూడా కాదు, ఆమె మ్యారేజ్ కూడా చేసుకోలేదని చెప్పారు. ఒక దండ మాత్రమే వేశారని చెప్పారు. మరి ఇన్ని చెప్పేటప్పుడు ఇంత ఒక వివాహ వ్యవస్థ గురించి, కుటుంబ వ్యవస్థ గురించి, మన సనాతన ధర్మం గురించి, మన ఆధ్యాత్మికపరమైన విషయాలన్నింటి నువ్వు అంత గొప్పగా చెప్తున్నప్పుడు నీ మనసులో నీకు అది గుర్తురాదు. అది ఇవాళ ఎందుకు నీకు? ఆమె ఒక వీడియో చేసింది, ఇది మనకి వాలి సుగ్రుడి గురించి వీడియో చేసింది ఆమె. అంటే ఆమెకు ఏదో లోపల ఎవరికో గుచ్చుకుంటుంది నేను చెప్పేదని చెప్పేసి చేసింది ఆమె. అది నీకు గుచ్చుకున్నట్టేగా, నువ్వు భుజాలు తరుముకున్నట్టేగా. నువ్వెందుకు అంత స్పందించి ఆమె మీద కేసు పెట్టి అంత చేయాల్సి వచ్చింది? అవసరమే ఉంది. అంటే నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే వినాలా? నాకు తెలిసి నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే దాదాపు వాళ్ళిద్దరు విడిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. అంటే విడాకులు లీగల్గా తీసుకున్నారో, లేకపోతే రాతపూర్వకంగా తీసుకున్నారో, లేకపోతే మనస్ఫూర్తిగా తీసుకున్నారో తెలియదు. బట్ విడాకులు విడిగా ఉంటున్నారని ఆవిడే చెప్తోంది. పిల్లల్ని కూడా అక్కడే పెట్టేసి వదిలేసి నేను పక్కకు వచ్చేసేసానని చెప్తోంది.
వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ వచ్చిన టైంలో అంత కీర్తి ప్రతిష్టలు కానీ లేకపోతే ఇంకొకటి ఆయనకు అంత ఫేమ్ కానీ లేదు. బట్ ఇప్పుడు ఆయన కష్టపడి ఆయన సంపాదించుకున్నారు, కీర్తి ప్రతిష్టలు అన్నీ వచ్చాయి. పైపెచ్చు మన హిందూ ధర్మంలో హిందూ ప్రచారకర్తలు చాలా తక్కువ. అట్లాంటి వాళ్ళల్లో ఆయన ఒక పేరు అయితే కీర్తి గడించుకున్నారు ఆయన పాండిత్యం ద్వారా. అట్లాంటి పర్సన్ని ఇప్పుడు రోడ్డుకి లాగే ప్రయత్నం జరుగుతుందా? అంటే సొంత పిల్లలు కూడా ఇప్పుడు ఈవిడ చెప్పిన దాని ప్రకారం సొంత పిల్లల్ని కూడా వదిలేసి వచ్చిన ఆవిడ ఇప్పుడు పిల్లలని భర్తని మాట్లాడటం ఏమిటి? ఓకే, మీరు చెప్పే కోణంలో ఆలోచిస్తే అది కూడా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఏం చెప్పింది, నేను పూర్తిగా అన్నీ వదిలేశాను, ఆధ్యాత్మికమైన మార్గంలో వెళ్ళిపోతున్నాను. అలాంటప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు నీకు ఈ కామ క్రోధ లోభ మోహ మత్సరాలన్నీ నీకు అసలు అవసరం లేదు, వాటిని త్యజించావు. నువ్వు అసలు ఏం జరిగినా నువ్వు వదిలేసావు. ఇప్పుడు నీ పిల్లలను బాగానే చూసుకుంటున్నారు. ఇప్పుడు కూడా పిల్లలు అవసరం లేదని చెప్తున్నారు. పిల్లలు కూడా అవసరం లేదు, వాళ్ళకు కూడా ఏం అవసరం లేదు, వాళ్ళ అవసరం లేదు. కానీ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందనే దానికి దీనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉందని ఏదో చెప్తున్నారు. సొంత కొడుకుతోనే కేసు పెట్టించి చేపించారని చెప్తున్నారు. రాజకీయంగా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఆయన విరుపులు ఎలా ఉంటాయంటే మామూలుగా ఎట్టకారం మామూలుగా ఉండదు. చాలా సందర్భాలు చూసాం మనం. పుష్ప సినిమా గురించి మాట్లాడారు, చిరంజీవి గారిని వేదిక మీదగా. ఎందుకంటే ఈయన టాపిక్ వచ్చిందంటే వాళ్ళిద్దరి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. చిరంజీవి గారి గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయనకున్న ఇమేజ్ ఓకే, ఆయన రూట్లో ఆయనకు ఉంది, నీ రూట్లో నీకు ఉంది. అలాంటప్పుడు నువ్వు నేను అదే చెప్తాను, ఆయన ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతున్నాడు అని చెప్పేసి. ఓకే, అంటే అదేంటంటే ఆయన గుర్తింపుని తట్టుకోలేరు. పక్కన ఎవరికన్నా ఆయన పక్కన ఉన్నప్పుడు అంతకు మించి ఆయనకు మించి ఎవరైనా గౌరవం ఇచ్చారంటే తట్టుకోలేరు అది. కానీ నీతో పాటు నీకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఎక్కువ మంది ఇండియా లెవెల్లో ఆయనకు చిరంజీవి గారికి కూడా మంచి ఇదే ఉంది కదా. కానీ మీరు ప్రవర్తించినప్పుడు, మీరు మాట్లాడినప్పుడు మీ యొక్క ఫోర్స్గా మాట్లాడటం కూడా, చిరంజీవి గారు ఇక్కడ ఫోటో సెషన్స్ తీసేసేయండి అన్నప్పుడు ఆయన ఎంత వినమ్రతతోటి ఎంత పద్ధతిగా వచ్చి కూర్చొని అసలు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన క్యారెక్టర్ని ఈయన పెంచాడు, చిరంజీవి గారి క్యారెక్టర్ని గరికపాటి నరసింహారావు గారు పెంచారు. చాలాసార్లు సందర్భాల్లో చెప్పుకుంటారు. ఇవాళ ఈ టాపిక్ ఎప్పుడు వచ్చినా కానీ ఈ చిరంజీవి గారి వ్యవహారం ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో వస్తుంది అది. అయితే సార్ ఇప్పుడు ఏపీలో మన చాగంటి గారికి ఒక పోస్ట్ ఇవ్వటం జరిగింది, సలహాదారునిగా పోస్ట్ ఇవ్వటం జరిగింది. అలానే తెలంగాణలో కూడా గరికపాటి వారికి ఒక పోస్ట్ అనుకుంటున్నారు. ఆ పోస్ట్ రాకుండా చేయటానికే ఈ వెనక్కి కుట్రలన్నీ ఆయన పైన జరుగుతున్నాయి అనేది నాకు తెలిసిన ఒక వార్త. ఇందులో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి, ఎంత ఉంది? జరుగు ఉండొచ్చమ్మా దానికి. అసలు ఇవాళ మనకి ఇది జరగదు అనటానికి లేదు, అసలు ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే మనకు కొన్ని సిమ్టమ్స్ కొన్ని కనిపిస్తున్నవి. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కానీ వీటిల్లో వాళ్ళు వ్యతిరేకించడం, పుష్ప 2 సినిమా ఆయన వ్యతిరేకించడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఆ విషయాల మీద కూడా పెద్ద ఆయన పేరు మర్చిపోయాడని చెప్పేసి కేసు పెట్టారనటం. అసలు లోపల నేను ఫస్ట్ టాపిక్ మీకు ఒక విషయం చెప్పా, కనిపించేవన్నీ నిజం కాదు, నిజాలు కనిపించవు. అది ఇక్కడ మనకి మీరు చెప్పిన దానికి నేను జరుగుండొచ్చు కాదంటలేదు, ఏదో జరుగుండొచ్చు, చాలా జరుగుతూ ఉన్నాయి. మనం అంటే హిందూ ధర్మంలో ఇలాంటి వారిని ఎవరైతే కొంచెం గుర్తింపు వచ్చి కీర్తి గడించిన వారిని చాలా అరుదుగా ఉన్నారు, మనం వేళ్ల పైన లెక్క వేసుకొని చెప్పచ్చు. ఇలాంటి వారికి హిందువులే వాళ్ళని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం, అసలు పర్సనల్ లైఫ్లో జరిగిన ఇష్యూతో గరికపాటి వారిని బ్యాడ్ చేస్తున్నారు కావాలని. ఆయన పైన ఆయన వల్ల సొసైటీకి ఏమైనా నష్టం జరిగితే మాట్లాడండి. పర్సనల్ లైఫ్లో ఆయనకు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో లేకపోతే బ్యాక్ ఎండ్ ఏ జరిగాయో అవి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. ఆయన వల్ల సొసైటీకి జరిగిన నష్టం ఏంటి అంటే మీరు ఇప్పుడు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, వాస్తు పరంగా వృత్తిని గురించి మాట్లాడారు, అది కరెక్ట్ కాదు. సొసైటీ పరంగా ఆయన వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? అదే మనం మీకు అదే చెప్పాను, మనం ఏం ఆలోచిస్తున్నామో అది మాట్లాడాలి, అది మాట్లాడింది మనం ఆచరణలో పెట్టాలని చెప్పేసి. నువ్వు చెప్పేదంతా కూడా ఎట్లా ఉంటుందంటే దేవుడు చాలా మీరు చూసారు లేదు కొన్ని వీడియోల్లో వెంకటేశ్వర స్వామి గుడికి పొలవమని వెళ్ళిపోతూ ఉంటున్నారు, అక్కడ కాకపోతే ఇంట్లో పెట్టుకొని దేవుడిని పూజించుకోకూడదా అని ఆ మాట ఆయన అంటుంటాడు. ఉత్తర ద్వారం ప్రవేశానికి ఆ రోజు అందరూ పోయి గుడికి వెళ్ళి అంతా గుంపులకి వెళ్ళి పెద్ద ఇది చేసుకోవాలా, ఇంట్లో చేసుకోకూడదా
అని చెప్తారు. ఎందుకు వెళ్తారు గుడికి దేవుడికి? నువ్వు చెప్తుంది ఏంటి అసలు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు జనాలకి? నీ యొక్క గుర్తింపు కోసం నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని ఆ జ్ఞానం ప్రదర్శించకపోతే వాళ్ళ అహం దెబ్బతింటుంది. చాగంటి కోటేశ్వరరావు గారిని ఎవరు అనట్లేదే? ఎవరైనా అన్నారు చాగంటి కోటేశ్వరరావు గారిని? ఎక్కడైనా ఒక చూడండి కామెంట్స్. ఎవరిని కూడా ఎలాంటి విమర్శలు చేయరు. గొప్పగా చెప్తారు. దేవుడి గురించి చెప్పినా ఏది చెప్పినా గొప్పగానే చెప్తారు. నెగిటివ్ మాట్లాడరు. ఓకే, నీకు కొంచెం వెటకారం ఉంది అనుకుందాం. వెటకారం ఉన్నప్పుడు ఆ వెటకారాన్ని ప్రదర్శించుకోవడానికి కొన్ని సంస్థలు, కొన్ని వ్యక్తులు, కొన్ని సమూహాలని నువ్వు వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడకూడదు. సమయం కోసం వెయిట్ చేస్తుంటారు. ప్రతి ఒక్క రోజు, ప్రతి సంవత్సరం, ప్రతి జీవితాంతం నీదే ఉండదు. ఎలాంటి వాళ్ళకు కూడా చివరి చర్మాంకం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంటుంది. పెద్ద పెద్ద వ్యక్తులు అనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే చూడండి, మీరు ఎవరినైనా తీసుకోండి, ఇది నీ టైం ఇవాళ వచ్చింది. ఇప్పుడు ఇది నేను చెప్పేది అది. ఎంతోమందిని నువ్వు నీ 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 మాట్లాడేటప్పుడు అంత స్వేచ్ఛ తీసుకుంటావు నువ్వు. ఓకే, స్త్రీలు ఉన్నారు, వాళ్ళని దారుణంగా మాట్లాడతారు. నీ తప్పు అనేంటి? నీకు ఎక్కడా తప్పు? స్లీవ్లెస్లు వేసుకుంటున్నారు. ఓకే, నీకు నీ పాత తరంగా నీకు వచ్చేసరికి అది తప్పుగానే ఉంది. ఇవి ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, వాళ్ళు స్లీవ్లెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళ తప్పుడు ఆలోచనలు ఏమైనా ఉంటాయా? ఉండవు కదా. స్త్రీకి చాలా పవర్స్ ఉంటాయి. ఎలాంటి పవర్స్ ఉంటాయి అంటే, చాలామంది మగవాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అసలు మగవాళ్ళే మంచివాళ్ళు కాదు నా దృష్టిలో. వాస్తవంగా ఎవ్వరూ కూడా 99% మంచివాళ్ళు కాదనుకుంటే వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళకి మంచి చెడుతో సంబంధం లేదు. స్త్రీల కోణంలో చూస్తే మగవాళ్ళు 99% మంచివాళ్ళు కాదు. ఒక స్త్రీ, ఒక తెలివిగల స్త్రీ వచ్చేసరికి ఒక మనిషిని, ఒక వ్యక్తిని, మగవాడిని 6 సెకండ్స్లో, అంటే 6 సెకండ్లో మనిషిని కనిపెట్టేయగలదంట. వీడి దృక్పథం ఏంటి, వీడి ఇంటెన్షన్ ఏంటి అనేది. అతి తెలివి తక్కువ స్త్రీ కూడా 16 సెకండ్లో కనిపెట్టగలదంట. కానీ నువ్వు మాట్లాడే విధానం స్త్రీలన్నీ చాలా దారుణంగా మాట్లాడుతుంటారు. అంటే స్త్రీల పైన చేసిన కామెంట్స్ కూడా క్షమాపణ చెప్పించారు అని విన్నాను. అంటే చెప్పడం కూడా ఆయన ఎట్లా చెప్తాడంటే, లోపల నుంచి చెప్పేది ఏం కాదు. అది కూడా తట్టుకోలేక కొన్ని ఒత్తిడి ద్వారా ఆయన చెప్పాల్సి వచ్చింది. కానీ ఆయన చెప్పే మనిషి, ఆయన ఒకటి చెప్పాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారండి, మనకు జ్ఞానం ఎక్కువైనప్పుడు అహం పెరుగుతూ ఉంటుంటుంది, దాన్ని చాలా కాపాడుకోవాలి అని. కానీ నాకు కూడా ఏమనిపిస్తుంది, ఆయన చెప్పడం, దగ్గరపాటి నరసింహరావు గారు ఏం చెప్పారంటే, ఇంత నాలెడ్జి, ఇంత సంపాదన, ఇంత చేశాను కాబట్టి మీరు కూడా నాకు చాలా చిన్నవాళ్ళకి కనిపిస్తారు, కానీ నాకు అహం ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఒప్పుకున్నాడు ఆయన అహం. కొంతమంది ఈ మధ్య 2-3 రోజుల్లో నేను చూస్తున్నాను, కొంచెం ఆస్ట్రాలజిస్ట్ కొంతమంది ఆయన గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. ఏం చెప్తున్నారు, ఆయన సూసైడ్ చేసుకోవాలనుకున్న విషయం ఆయన ఏమైనా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన సూసైడ్ చేసుకునే మనిషి కాదు, చాలా గొప్ప ఆత్మవిశ్వాసం గల మనిషి, ఎలాంటి వాటికి తొనకడు అని చెప్పేశారు. ఆయన మాట్లాడిన దాంట్లోనే మనకు అర్థమైపోద్దండి. మనస్తత్వశాస్త్ర ప్రకారంగా ఒక మనిషి మాట్లాడుతుంటే ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, లోపల ఆయనకున్న క్యారెక్టర్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఆయన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి గరికపాటి నరసింహరావు గారిని చూసేటప్పుడు చాలా ఓకే, సబ్జెక్ట్ ఉంది, నేర్చుకున్నావు, నువ్వు కదంటలేదు, గ్రంథాలు చదివావు, శ్లోకాలు నేర్చుకున్నావు, వాటి తాత్పర్యాలు, అర్థాలు అన్నీ చాలా విడమర్చి చెప్తున్నావు. ప్రాస కోసం, నీ ప్రాస కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటావు. ఇవాళ మార్నింగ్ ఒక ½ అవర్ బ్యాక్ అనుకుంటా, ఆయన అఫీషియల్ ఛానల్లో ఒక నోట్ రిలీజ్ చేశారు. ఈ బయట ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అసత్యాలు, నిరాధారాలు. అలానే వీటి వల్ల మొత్తం కుటుంబం బాధపడుతుంది ఈ వ్యాఖ్యల వల్ల. బయట మీడియా పైన కూడా మేము చర్యలు తీసుకుంటాం, దీనిపైన ఎలాంటి డిస్కషన్స్ చేసినా ఏది చేసినా చర్యలు తీసుకుంటాం చట్టబద్ధంగా అని చెప్పేసి ఒక నోట్ రిలీజ్ చేశారు. ప్రముఖ వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ లైఫ్లో నుంచి ఇలా బయటకు వస్తే, పర్సనల్ విషయాలు కానివ్వండి, లేకపోతే ప్రొఫెషనల్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, మాట్లాడే హక్కు మీడియాకు ఉందా లేదా అసలు? అంటే నా వ్యక్తిగతమైన విషయం చెప్పాలంటే, ఒక వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి దాన్ని మనకు పూర్తి సమాచారం లేకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడటానికి మాత్రం
అది అర్హత లేదని చెప్తాను నేను. ఇప్పుడు ఆమె విషయంలో వాళ్ళిద్దరి విషయంలో నేను మాట్లాడలేదు ఇప్పటికి కూడా. వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏం జరిగిందో తెలియదు, మనకి పూర్తిగా తెలియదు. ఆ సిచ్యువేషన్లో ఆ క్షణాల్లో అంటే ఆధారం లేకుండా మాట్లాడటం తప్పు. ఆధారం లేకుండా మాట్లాడటం తప్పు. ముందుగా ఆవిడే 9 నెలల క్రిందట 10 నెలల క్రిందట ఆవిడ ఆల్రెడీ వీడియోలు పెట్టింది. ఆ వీడియోలు 9 నెలల కిందట పెట్టిన వీడియోల పైన వీళ్ళు కేసుల కోసం వెళ్ళారు. ఇప్పుడు ఆవిడ ఆ కేసు కోసం వెళ్ళేసరికి, లేకపోతే ఇప్పటికే ఆవిడ సైలెంట్ గానే ఉండేదేమో ఇన్ని రోజులు ఉన్నట్లు. ఎప్పుడైతే కేసు పెట్టారో ఆవిడకి ఓర్చుకోలేక వీడియో మొత్తం అంతా బర్స్ట్ అవుట్ అయిపోయి వీడియో రిలీజ్ చేసేసి, ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత మిగతా ఛానల్స్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో నిజాలు ఏంటి ఆరాధిస్తారు కదా, జనలకు తీస్తారు, ఆరాధిస్తారు. ఓకే, ఆరాధిస్తారు. అక్కడ వాళ్ళకి దగ్గరగా ఉన్న వ్యక్తులను కూడా కనుక్కుంటారు, ఎంతవరకు నిజం ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కావాలి కదా. మనం జనరల్గా కూడా యూట్యూబ్ ఛానల్ కూడా ఒక ఛానల్ ఉంది దేనికి, కొన్ని విషయాలు మాట్లాడుకోవటానికి, అది మంచి చెడు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం. కాబట్టి అది జరుగుతూ ఉంటుంటుంది. కానీ డెప్త్గా మనం వెళ్ళటం కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళటం కూడా అంత కరెక్ట్ కాదు. దానికి నేను ఆయన విషయంలో నేనేం ఆయన్ని విమర్శించట్లేదు. జరిగి ఉండొచ్చు, తప్పు ఆయనకి ఆ వయసులో జరిగి ఉండొచ్చు. ఒకటేనండి, ఈ ప్రపంచంలో క్వశ్చన్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, సమాధానాలు మారుతూ ఉంటుంటాయి. మీకు 1960లో మీకు ఆ రోజు మా తాతగారికి శాలరీ ఎంత, 100 రూపాయలు. 1980లో ఎంత ఉంటుంది ఒక మనిషికి, నాన్నగారి శాలరీ ఎంత ఉంటుంది, 3000 ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంటుంది, 30,000 ఉంటుంది. అట్లా మనకి క్వశ్చన్ ఒకటే ఉంటుంది, ఆన్సర్లు మారిపోతూ ఉంటుంటాయి. ఆ రోజు ఆయనకు ఆ యొక్క ఉద్వేగ ఆ క్షణాలు ఎలాంటివో, ఆయనకున్న యుక్త వయసులో ఉన్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు. అది ఇద్దరు ఆకర్షితులై ఉంటారు, ఇద్దరు కలిసి అనుకొని చేసింది. అది ఒకళ్ళు జరిగి ఉంటే సరే, దానికి ఆమె కూడా చెప్తానే ఉంది, నా పిల్లల్ని ఆయనే చూసుకుంటున్నాడు, బాగున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, మంచి కష్టపడ్డాడు, బాగా పాండిత్యం నేర్చుకున్నాడు, 10 మందికి చెప్తున్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఆయన కోటాది మంది అభిమానుల్ని మనల్ని పొందాడు, నాకు అది కూడా సంతోషమే, బాగానే ఉంది. కానీ నేను ఒక వీడియో చేసినప్పుడు ఆయనకి ఎక్కడో గుచ్చుకుంది. అంటే ఇక్కడ ఏం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫైనల్గా చెప్పుకోవాల్సింది, ఆయనకి వాళ్ళిద్దరికే తెలిసిన విషయాలు ఉంటాయి కొన్ని. ఆ విషయాల్లో ఆమె ఏదో ఇండైరెక్ట్గా అది చేయాల్సి వచ్చింది, చేసింది, అది ఆయనకి అహం దెబ్బతిని ఉంటుంది. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటన, దానికి ఇండైరెక్ట్గా ఒక విషయం చెప్పినప్పుడు ఎవరు తెలియపోవచ్చు. అవును, ఆవిడ అక్కడ అసలు పేర్లు కూడా ఎవరివి మెన్షన్ చేయకుండా ఓన్లీ పురాణ కథలను బేస్ చేసుకొని చెప్పింది. ఈయనకి అది గుచ్చుకొని ఉంది. మనస్సాక్షి కొంత లోపల ఉంటుంది, మనకు తెలియకుండా. తప్పు చేసిన భావం కలిగినప్పుడు ఎప్పుడు కూడా దాన్ని అది ఖండించలేక దాంట్లోంచి బయటపడటానికి ఏ పని చేయడానికి మనిషిని వెనక సంకోచించనివ్వదు. ఏదైనా చేయాలి, దాన్ని ముందు బయటపడాలి, ఆయన లేకపోతే అహం ఒప్పుకోదు. అలా జరుగుండొచ్చు, అది కూడా జరిగి ఉండొచ్చు అని చెప్తున్నాను నేను. దాని గురించి మనం అసలు ఏమీ చెప్పట్లేదు. నేను ఆయన వ్యక్తిగతమైన జీవితంలోకి మనం తొంగి చూడట్లేదు, ఆయన విమర్శించట్లేదు. ఏదైనా జరుగుండొచ్చు, ఇద్దరు మధ్య తప్పులు జరుగుండొచ్చు, దానికి ఇద్దరు కారణం కావచ్చు. ఇంకోటి ఏంటంటే, పిల్లలు పుట్టిన తర్వాత విడిపోవటం అనేది అది మంచి పద్ధతి కాదు. అది ఎందుకంటే మీకు హక్కు లేదు. పిల్లలు పుట్టక ముందు ఓకే ఉండొచ్చు, ఎలాంటి క్షమించలేని తప్పు చేసినా కానీ పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయే హక్కు లేదు. సరే, ఇక్కడ ఏమైంది, ఇద్దరు మంచి దాంతోనే ఇద్దరు విడిపోయారు, ప్లస్ మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లలు ఆయన దగ్గర ఉంచుకున్నారు, బాగున్నారు అని చెప్తుంది, ఆమె చెప్తుందని. రెండో భార్యను కూడా ఆవిడ చక్కగా చాలా బాగా పొగుడుతుంది, చాలా బాగున్నారు, మంచిగా ఉన్నారు, నా పిల్లలు కూడా నా అవసరం లేకుండా ఉన్నారని చెప్తున్నారు. కానీ ఫైనల్గా ఏంటంటే, పాయింట్ ఏంటంటే, ఎక్కడో ఏదో ఆయన గుచ్చుకునే మాట మాట్లాడింది ఇండైరెక్ట్గా, పురాణాలను అడ్డం పెట్టుకొని ఈ వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళకు జరిగిన సంఘటనల్ని చెప్పింది. కానీ ఆమె డెప్త్గా చెప్తున్నప్పుడు అది ఆయన క్యారెక్టర్ని, వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేసుకుంటే, మానసిక శాస్త్ర ప్రకారంగా అంచనా వేస్తే అది ఆయనకు లోపమే, అది మచ్చే. ఎందుకంటే అన్న భార్య చెప్తుంది, ఆమె అన్న భార్యని ఒక్క రోజులో ఆయన చేత విడాకులు ఇప్పించి తర్వాత ఈయన వసం చేసుకున్నారంటే అందులో నీ పాత్ర కూడా ఉంది, కానీ నువ్వు కూడా కారణమే. అందులో వచ్చేసావంటే నీకు మరి నువ్వు మానసిక స్థిమితం లేని మనిషి కాదు, లేకపోతే మతి స్థిమితం పోయే మనిషి కాదు. నీకు కూడా స్పృహలో ఉండి నువ్వు కూడా ఆకర్షణకు లోనైపోయి ఇద్దరు కలిసే చేశారు కదా. ఇద్దరు పిల్లలు ప్రేమ లేకుండా ఏమి లేకుండా ఇద్దరు పిల్లలు ఎలా కన్నారు మీరు? దానికి ఇద్దరు బాధ్యత ఇద్దరు ఉన్నాయి. కాకపోతే నువ్వు వాళ్ళు చెప్తున్న నీతులకి ఆ క్యారెక్టర్కి అది కొంచెం నీకు డ్యామేజ్. అది పోనీ నేను ఆ రోజు నుంచి నేను అలా తప్పు చేశాను తెలియక, ఆ యుక్త వయసులో జరిగింది. నేను అక్కడి నుంచి నాకు అవేర్నెస్ వచ్చి, నాకు మానసిక పరిపక్వత వచ్చి, నేను ఒక చితకౌచులుగా తయారైపోయి ఇలా నేను ఇవాళ
నేర్చుకొని దాని నుంచి బయటపడి నేను జనాలకి ఇలా చేస్తున్నాను, అలాంటి తప్పులు ఎవరు చేయకూడదని చెప్తున్నాను, నాకు ఆ రోజు గత జరిగిపోయింది కాబట్టి అని నువ్వు చెప్తే ఓకే, తనకి ఇబ్బంది లేదు. కానీ నీ అహం ఒప్పుకోదు అక్కడ. ఎందుకంటే నువ్వు అపరిమితమైన జ్ఞానాన్ని సంపాదించావు, సహస్రావధానం చేశాడు. ఇంత ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంతవాడు కూడా అంత అయిపోతుంటాడు. ఆ యుగోనే ఆయన ఈ రకం తయారు చేసింది. సబ్జెక్ట్ గురించి ఆయన 10 మందికి ఉపయోగపడే మాటలు చెప్తాడు. ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆయన వీడియో చూస్తే, చాగంటి కోటేశ్వరరావు గారి కంటే కూడా ఈయన వీడియో చూస్తే ఒక రంగం చెప్పాలంటే జబర్దస్త్ టీమ్ స్క్రిప్ట్ లాగా ఉంటుంది ఆయన చేసేదంతా కూడా. అంత కిక్ వస్తుంది అందులో. నేను కూడా చెప్తున్నాను దానికి. కానీ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నీ వృత్తిని నువ్వు ఎలా గౌరవిస్తున్నావు, నీ శాస్త్రాన్ని ఎలా నమ్ముతున్నావు. ప్రతి ఒక్కరికి కూడా ఒక శాస్త్రం ఉంటుంది. వాళ్ళకు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి దాని మీద పరిశోధన చేసి ఎంతో నేర్చుకొని ఉంటారు. ఒక్క మాటతో నువ్వు తీసి పడేసావంటే నిన్ను కోట్లాది మంది మనుషులు నమ్ముతున్నారు. నమ్ముతున్నప్పుడు నువ్వేం పంపిస్తున్నావు ఒక మెసేజ్ కదా. మూఢనమ్మకాలు నమ్మవద్దని చెప్తున్నావు. ఆయన ఒకప్పుడు హేతువాది, ఆయన కదనట్లేదు నేను. కానీ మూఢనమ్మకాలు నమ్మవద్దని చెప్పు, లేకపోతే ఏదైనా ఉంటే ఎవరైనా మనుషులను ఇబ్బంది పెడుతుంటే ఇలాంటి వాస్తు కానీ జ్యోతిష్యం కానీ చేసినప్పుడు వాళ్ళని నువ్వు విమర్శించు, సద్విమర్శలు చేయి, తప్పులేదు. కానీ నువ్వు శాస్త్రాన్ని తీసి పక్కన పడేస్తుంటే నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? నీ శాస్త్రం ఎక్కడిది? నువ్వు చూసి వచ్చావా? ఒక వ్యక్తి పురాణంలో ఒక వ్యక్తి గుణగణాలు చెప్పేటప్పుడు అద్భుతంగా చెప్తుంటావు. నువ్వు గుణగణాలు నువ్వు చూసి వచ్చావా? నువ్వు గ్రంథాల్లో చూసి చదువుకుంది, నేర్చుకుంది, దానికి ఒక ప్రాస పెట్టి ఆ ప్రాసలు ఇలాంటి వాళ్ళని కొంతమంది కొన్నిటిని బలి చేయడానికి, కొంతమంది అన్ని విరుపులు వాటితోటి పెడద్దాలు కొన్ని. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో చెప్పమంటారా? చాలామంది స్త్రీల విషయంలో నాకు అనిపించింది ఆ వీడియో చూసేటప్పుడు. ఎప్పుడైనా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు స్త్రీలు. ఎక్కడ కూడా అట్లనే చెవులు ఎట్లా పెట్టుకొని వింటూ ఉంటుంటారా పెద్ద పెద్ద సత్సంగాల్లో వాటిల్లో. ఒక మాట కూడా ఎవరు మాట్లాడలేకపోతున్నారా అని అనిపిస్తుంది నాకు. అంటే అలా కట్టిపెట్టేస్తాడు. అంత నాలెడ్జ్ ఉంది ఆయన దగ్గర. మళ్ళీ దానికి ఆయన మీద ఆయన జోకేసుకుంటాడు మళ్ళీ, ఎదుటి వాళ్ళు ఏమి అనకుండా. ఓకే, అట్లా అదే నేర్చుకున్నాడు. ఆ నైపుణ్యం ఉంది, ఆ చతురత ఉంది, ఆ ప్రావీణ్యం ఉంది, మంచి వక్త. అసలు ఆయన గురించి మనం వ్యక్తిగతంగా ఆయన గురించి మనం అసలు ఒక్కరు కూడా మనం బ్యాడ్గా మాట్లాడలేదు. కానీ నీ క్యారెక్టర్ కనుక నిజమైనట్టు అది, ఇవన్నీ నువ్వు చెప్పడానికి ప్రతిరోజు నువ్వు ఒక్కసారైనా నీ మనసాక్షి అనేది నేను ప్రశ్నిస్తూ ఉంటుంది కదా. నువ్వు 10 మందికి వచ్చి చెప్పేటప్పుడు నీ వెనక జరిగిన చరిత్ర కనుక ఇదే కనుక నిజమైతే నువ్వు దాన్ని అట్లనే మచ్చని అట్లా పెట్టుకొని నువ్వు కంటిన్యూ చేస్తూ ఉన్నావు, దాన్ని క్యారీ చేస్తూ ఉన్నావు. నువ్వు ఆ లగేజ్, ఆ బ్యాగేజ్ మాత్రం నీ పైన ఉంటానే ఉంది. అది నువ్వు పూర్తిగా దింపుకోలేదు. దింపుకునేవాడు అయితే నువ్వు ఇవాళ స్పందించవు నువ్వు. రైట్ సార్, థ్యాంక్ యూ.